అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26% సుంకాన్ని విధించడాన్ని అస్త్రంగా తీసుకుని కొనుగోలు కేంద్రాల నుండి రొయ్యలను బాగా తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రొయ్యల ధరలపై ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు రొయ్యల ధరల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో జూలై నుంచి 3 నెలల పాటు రొయ్యల సాగును నిలిపివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈ అంశంపై మాజీ సీఎం జగన్ కూడా ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయ్యి రైతులను దోచుకుతింటూ ఉంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజురోజుకు ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? రైతులంతా గగ్గోలు పెడితే మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవటం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండి ఏం లాభం? 100 కౌంటు రొయ్యల ధర అకస్మాత్తుగా 280 నుంచి దాదాపు 200 నుంచి 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? చంద్రబాబు గారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి అన్నారు. తాము చాలా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దానా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంటు రొయ్యలకు కిలోకు 220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.